అయితే హలో హాయ్ గైస్, మంచి వీడియో మళ్ళీ ముందు వచ్చేసి అనమాట. ఈ రోజు అన్బాక్సింగ్ చేయబోతే బెస్ట్ యాక్సెసరీస్ ఫర్ మెన్ అనమాట. చాలా రోజు నుంచి చాలా వీడియోస్ చేశాను, ఈవెన్ వాచ్వి, క్లాత్స్వి, ఈవెన్ షూస్ వీడియోస్ కూడా మనం చాలా చేశాం. కానీ మెన్ యాక్సెసరీస్ మీద మనం అంతా ఫోకస్ చేయలేదు కాబట్టి ఈ వీడియో వచ్చేసి మనం మెన్ యాక్సెసరీస్ మీద చేస్తున్నాం. అయితే ఇలాంటి సింపుల్ యాక్సెసరీస్ మీ అవుట్ఫిట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్తాయి అనమాట. కొంచెం సింపుల్ మినిమలిస్టిక్ యాక్సెసరీస్ సెలెక్ట్ చేసుకున్నాను, అది కూడా చాలా అఫోర్డబుల్ బడ్జెట్ లో అనమాట. ఈ అన్ని యాక్సెసరీస్ వచ్చేసి మీషో, ఈవెన్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ నుంచి కొన్నాను. 1 by 1 అన్ని మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఎలా ఉంది క్వాలిటీ, మనం ఖచ్చితంగా కొనొచ్చా లేదా అనేది మొత్తం మాట్లాడుకుందాం. అయితే ఇవన్నీ అనమాట అన్ని యాక్సెసరీస్, అన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. అయితే ఫస్ట్ యాక్సెసరీస్ ఇదనమాట. దీంట్లో ఏముందో చాలా మినిమలిస్టిక్ యాక్సెసరీస్ సెలెక్ట్ చేశాను. కొంచెం సింపుల్ యాక్సెసరీస్, అందరికి సెట్ అయ్యేటట్టు ఉండాలి, నార్మల్గా ఉండాలి, మినిమలిస్టిక్గా ఉండాలని సెలెక్ట్ చేశా. అయితే ఇది ప్యాక్ ఆఫ్ 3 మనకు నెక్లెస్ లేకపోతే చైన్స్ అనొచ్చు మీరు. ఇదైతే మీరు ఈవెన్ అందరికీ చాలామందికి వేసుకొని కూడా చూసి ఉంటారు. చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇది కూడా 3 చైన్స్ మనకు. నాకు మోస్ట్లీ 200 రూపీస్లే వచ్చినట్టుంది. అయితే చూడొచ్చు, ఇది కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట చైన్. దీన్ని యాక్చువల్లీ మెటల్ ఏందనేది నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు. కానీ అయితే చూడ్డానికి మనకి ఎప్పుడైనా ఒకేషనల్గా మీరు స్టైల్ చేస్తారు అంటే బాగుందన్నమాట క్వాలిటీ. అయితే చైన్ లెంత్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, కానీ ఒకసారి మీకు స్టైల్ చేసి చూపిస్తాను. బాగుంది ఫస్ట్ ఇంప్రెషన్లో అయితే క్వాలిటీ. బ్లాక్తో అయితే చాలా ఎవర్ గ్రీన్, చాలా సెలబ్రిటీస్కి కానివ్వండి, లేకపోతే చాలా ఇన్ఫ్లుయెన్సర్కి వేసి చూసుకునే ఉంటారు. సింపుల్ బ్లాక్ విత్ చైన్ వస్తుంది అనమాట. కానీ ఇవి నాకు మెయిన్లీ ఏంటంటే లెంత్ ఎక్కువ అనిపించింది నాకు పర్సనల్గా. ఎందుకంటే మీ బాడీ సైజ్ని బట్టి మీకు లెంత్ సరిపోవచ్చు, లేకపోతే కొన్ని దాంట్లో అయితే మనకి లెంత్ సెలెక్ట్ చేసే ఆప్షన్ కూడా ఉంటాయి. మోస్ట్లీ నాకు లెంత్ ఎక్కువ అనిపించినాయి అనమాట. డెఫినెట్లీ అంత బెస్ట్ క్వాలిటీ అయితే కాదు. మీరు మంచి క్వాలిటీ వస్తువులు కావాలంటే డెఫినెట్లీ మనకు ఒక 800 to 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారనుకో మంచి స్టెయిన్లెస్ స్టీల్ కానివ్వండి, లేకపోతే సిల్వర్ది మనకు మంచి చైన్స్ కానీ లాకెట్స్ కానీ వస్తుంటాయి. దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనమాట. నాకు అయితే లేదు, కొంచెం అఫోర్డబుల్గా కావాలి, నేను కాలేజ్ స్టూడెంట్ని, నేను అంత అఫోర్డ్ చేయలేనంటే డెఫినెట్లీ వర్త్ ఇట్ అనొచ్చు. నెక్స్ట్ చైన్ వచ్చేసి ఇదనమాట. అంటే ఇట్లాంటి ఇంత మరీ బోల్డ్గా ఉంటే మనం వేసుకోలేము కొన్నిసార్లు, కానీ ట్రై చేసి చూద్దాం ఎలా కనిపిస్తుంది వేసుకున్న తర్వాత. అయితే దీని చైన్ క్వాలిటీ కొంచెం డిఫరెంట్గా ఉంది, చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. ఎందుకో కొంచెం బరువు ఉంది. ఇది కూడా మనకు మెటల్, మోస్ట్లీ ఇది మనకు స్టీల్ కాకపోవచ్చు అనిపిస్తుంది. కానీ సరే, మనకు 150-200 రూపీస్లో దొరుకుతుంది కాబట్టి మనం ఏం కంప్లైంట్ చేయలేం. నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట, ఒక చిన్నది లాకెట్. ఇలాంటి మీరు చాలా సెలబ్రిటీస్కి, ఇన్ఫ్లుయెన్సర్కి చూసి ఉంటారు వేసుకొని సింపుల్గా అలా పెండెంట్, మనకు స్టీల్ పెండెంట్ లాగా అనమాట. నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని ఆర్డర్ పెట్టా. అయ్యో చాలా బరువు ఉంది యాక్చువల్లీ ఇదైతే. కానీ ఇది బ్రేక్ అయిపోయింది అనిపిస్తుంది నాకు ఎందుకో. లేదు ఇలానే ఉంటుందా, సరే చూద్దాం, మనం ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. సింపుల్గా చాలా సాలిడ్గా ఉందన్నమాట ఈ పెండెంట్. సింపుల్గా చాలా స్టైలిష్గా, గ్లాసీగా ఉంది. మనకు చాలా ఫ్లాషీగా అట్లా కాకుండా సింపుల్ అండ్ సెటిల్ ఉంటుంది కాబట్టి సెట్ ఆఫ్ 3 తీసుకున్నాను అనమాట. దీంట్లో నుంచి ఇది ఒకటి యాక్చువల్లీ చాలా. కానీ నాకు చైన్ పర్సనల్గా నచ్చలేదు అనమాట. ఎందుకంటే చాలా డిఫరెంట్ మోడల్ ఉంది చైన్ ప్యాటర్న్. కానీ మనకు ఎప్పుడైనా ఒకేషనల్లీ వాడతాం, అట్లా కనిపించకుండా ఉండాలి, సింపుల్గా ఉండాలంటే డెఫినెట్లీ వర్త్ ఇట్ అనమాట. ఈజీగా 3 to 4 months వచ్చేస్తుంది అనమాట. మీరు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కానీ, కాలేజెస్లో కానివ్వండి, లేకపోతే క్యాజువల్గా అట్లా ఎప్పుడైనా వేసుకుంటారంటే ఇలాంటి లాకెట్స్ చాలా బాగుంటాయి అనమాట మెన్స్కి. డెఫినెట్లీ మీ దగ్గర ఉండాల్సిందే, ఎందుకంటే మన అవుట్ఫిట్ని బట్టి చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. మనకు అది కూడా 150-200 రూపీస్ రేంజ్లో దొరుకుతుంది. డెఫినెట్లీ వర్త్ ఇట్ అనొచ్చు. ఈ పెన్ వచ్చేసి మనకు కొంచెం త్రిశూలం షేప్లో ఉంది. నాకు పర్సనల్గా నచ్చలేదు అనమాట. కొంచెం ఆడ్గా అనిపించింది. యాజ్ వెల్ as దీని ఫినిషింగ్ అంత బాగాలేదు. కొంచెం ట్రెండీగా ఉంటుందేమో కానీ పర్సనల్గా అది నచ్చలేదు. ఆ బ్లాక్ వన్ యాజ్ వెల్ as ఆ సాలిడ్ వన్ నాకు పర్సనల్గా నచ్చింది. మీషోలో కానీ, లేకపోతే ఈవెన్ మీరు అవుట్ సైడ్ తీసుకున్నా కానీ ఇలాంటి క్వాలిటీ దొరుకుతుంది. కొంచెం బడ్జెట్లో వెతుకుతున్నాం కాబట్టి డెఫినెట్లీ వర్త్ ఇట్ అనమాట. మీరు కాలేజ్ స్టూడెంట్ అయినా, మీ బడ్జెట్ చాలా టైట్ ఉంది, డెఫినెట్లీ మేము ఇలాంటి యాక్సెసరీస్ కొంచెం బడ్జెట్లోనే ట్రై చేయాలనుకుంటున్నామంటే డెఫినెట్లీ ఫస్ట్ టైం మీ యాక్సెసరీస్ కొంటున్నారు, డెఫినెట్లీ మీరు ఇలాంటి ట్రై చేసిన తర్వాత కొంచెం ఎక్స్పెన్సివ్ వాటికి వెళ్తే బాగుంటుంది అనమాట. ఎందుకంటే మీకు సూట్ అవుతుందో లేదో మీకు ఎప్పుడే తెలిసిపోతుంది. తర్వాత మీరు ఎక్స్పెన్సివ్ తీసుకున్నా కానీ యూజ్ చేయగలుగుతారు. అదర్వైజ్ మీరు ఎక్స్పెన్సివ్ తీసుకున్న తర్వాత అది మీకు సెట్ అయితే లేదు, మీరు యూజ్ చేయలేదు అనుకుంటే వేస్ట్ అవుతుంది. కాబట్టి డెఫినెట్లీ మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటున్నారు ఏదైనా, ఇలాంటి కొంచెం బడ్జెట్లో ఉన్న యాక్సెసరీస్ తీసుకుంటే మీకు ఐడియా వచ్చేస్తే యాజ్ వెల్ as ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాబట్టి మంచిది అనమాట. మీరు ట్రై ఆన్ చేయాలంటే ఇలాంటి అఫోర్డబుల్ యాక్సెసరీస్ అయితే బెస్ట్ ఉంటాయి. అయితే ఇదనమాట మన నెక్స్ట్ ప్రోడక్ట్. అంటే ఆర్డర్ చేసేటప్పుడు నాకైతే ఐడియా ఉంది, కానీ ఏ పౌచ్లో ఏది ఉందని అయితే తెలియదు. కానీ చాలా మినిమలిస్టిక్గా చెప్పినట్టు మీకు ఆర్డర్ పెట్టాను అనమాట. ఇది మనకు బ్రాస్లెట్ అనొచ్చు. ఇట్లాంటి కొంచెం మినిమలిస్టిక్ యాక్సెసరీస్ అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు అనమాట. చూడండి చాలా మంచి క్వాలిటీలో అనిపిస్తుంది నాకైతే ఫస్ట్ ఇంప్రెషన్లో. ఈవెన్ మనం కొన్ని వాచెస్తో కానీ అట్లా వేసుకున్నా కానీ బాగుంటుంది అనమాట. ఇట్లాంటి యాక్సెసరీస్ సింపుల్గా మినిమలిస్టిక్గా ఉందన్నమాట. ఈవెన్ ఇప్పుడు చూడండి, ఈ వాచ్తోనే ట్రై చేసి చూద్దాం. ఇలా అనమాట సింపుల్గా ఇలా కనిపిస్తాయి. కొంచెం కొన్నిసార్లు మనం ప్రతిసారి అయితే వేసుకోలేం, కానీ
చాలా కొంచెం ఏమైనా మంచిగా ఎక్కడైనా వెళ్తున్నారు అవుటింగ్కి, లేకపోతే చిన్న పార్టీకి ఫంక్షన్కి వెళ్తున్నారంటే ఇట్లా సింపుల్ యాక్సెసరీస్ ఎప్పుడైనా వేసుకున్నారనుకున్నా బాగుంటుంది. వాచ్తో కానీ నేను నార్మల్గా వేసుకున్నా కానీ బాగుంటుంది అనమాట. చూడండి నార్మల్గా కూడా సింపుల్గా బాగుంది, లెదర్ యాక్సెసరీ లాగా. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది కూడా నాకు 200 బిలోనే పడ్డట్టుంది. చాలా మంచిగా ఉందన్నమాట. క్వాలిటీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి ఇది కూడా మనం నార్మల్గా మార్కెట్లో వెళ్ళి కొన్నా కానీ మనకి ఈజీగా వాళ్ళు కూడా 150-100 రూపీస్ అయితే మినిమం అంటారు. మీకు వీలవుతుంది అంటే అట్లా మార్కెట్లోనే వెళ్ళి కొనొచ్చు. ఈవెన్ హ్యాబిట్స్లో కానీ లేకపోతే మన కోటీలో కూడా చాలామంది అమ్ముతుంటారు ఇట్లాంటి యాక్సెసరీస్ అంతా. కానీ వెస్ట్ సైడ్లో వెళ్ళినప్పుడు ఇలాంటి యాక్సెసరీస్ ఉన్నాయి, నియర్లీ 300-400 అమ్ముతున్నారు వాళ్ళు. డెఫినెట్లీ దాని క్వాలిటీ ఎక్కువ బాగుండొచ్చు, కానీ మనకు ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం కాబట్టి మనం పర్లేదు అనుకోవచ్చు. ఇట్లాంటివి దీంట్లో ఒక 4 వచ్చినట్టున్నాయి. ఇది ప్లస్ ఇలాంటి యాక్సెసరీస్ వచ్చినాయన్నమాట. దీంతో ఏమైనా లేయరింగ్ చేసేటప్పుడు వాచ్తో అట్లా మనం కొంచెం క్లబ్ చేసి వేసుకున్నా కానీ బాగుంటుంది. టీ షర్ట్స్ మీద దేని మీద అయినా. ఇది బ్రౌన్ బ్లాక్ లెదర్ స్ట్రాప్స్ అనమాట. మన హ్యాండ్స్ కి బ్రాస్లెట్ అంటాం కదా జనరల్లీ, అట్లాంటి సెట్ ఆఫ్ 4 నాకు దొరికినాయి అనమాట మీషోలోనే. అయితే ఒకసారి ట్రై చేద్దాం. కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి, స్టైలిష్ గా ఉంటాయి కదా. మనం ప్రతి దాంతో పేరప్ చేయొచ్చు, ఈవెన్ సింగిల్ గా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. చూడండి నేను ఒకేసారి 4 వేసుకున్నాను. నాకు పర్సనల్గా బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే మీరు కొన్నిసార్లు వాచెస్ తో వేసుకోవచ్చు, లేకపోతే ఇండివిజువల్ గా వేసుకున్నా కానీ చాలా బాగుంటాయి. అదర్వైజ్ ఇలా 4 వేసుకున్నా కానీ చాలా మనకు రగెడ్ లుక్, కొంచెం మాసీ లుక్ కావాలంటే ఇలాంటి బ్రాస్లెట్స్ చాలా బాగుంటాయి అనమాట. మరీ ప్రతిసారి వేసుకోకండి. ఎప్పుడైనా ఒకేషనల్ గా ఏమైనా మీ డ్రెస్ తో పాటు సూట్ అవుతుంది, డెఫినెట్లీ ఇలాంటి యాక్సెసరీస్ బాగుంటాయి అనమాట. చాలా సింపుల్ గా ఉంది, అంత ఫంకీగా లేదు. అయితే నాకు డెఫినెట్లీ వర్త్ ఇట్ అనిపించింది. ఇలాంటి యాక్సెసరీస్ ఉండాలి మనకు, ప్రతి అవుట్ ఫిట్ మీద సెట్ కాకపోయినా కానీ మనకు ఎప్పుడైనా ఒకేషనల్ యూజ్ చేస్తాం కాబట్టి పర్లేదు, మనం తీసుకోవచ్చు అనమాట. ఇదైతే నాకు బడ్జెట్ లోనే బాగానే అనిపించింది. ఈవెన్ క్వాలిటీ కూడా బాగుంది అనమాట. అయితే యాక్చువల్లీ ఇది అమెజాన్ నుంచి నేను రాంగ్ ఎక్సైట్మెంట్ కి తీసేసాను దీన్ని. సింపుల్ రింగ్స్ అనమాట. చూడండి ఇలాంటి 3 కలర్స్తో నాకు రింగ్స్ కనిపించినాయి. అది కూడా అమెజాన్లో చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉండే అనమాట. సరే ట్రై చేద్దామని ఆర్డర్ పెట్టేసా. మంచి క్వాలిటీ రింగ్స్ అనమాట. ఒక మంచి బ్లాక్ కలర్ రింగ్ అనమాట. దీని మీద వచ్చేసి బ్లాక్ ఎనామెల్ ఉంది, యాజ్ వెల్ as రింగ్ కూడా మొత్తం బ్లాక్ అనమాట. స్టెయిన్లెస్ స్టీల్ రింగ్. ఇలా సింపుల్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా వేసుకోవాలనుకుంటే ఇలా సింపుల్గా ఉంటుందని ఆర్డర్ పెట్టా. మన అవుట్ఫిట్ మీద సెట్ అవుతాయి కదని. మీరు అన్ని ఒకేసారి కాకుండా నార్మల్గా డ్రెస్ తగ్గట్టు, ఒకేషన్ తగ్గట్టు ఎప్పుడైనా యూజ్ చేశారు అనుకుంటే బాగుంటుంది అనమాట. ఈవెన్ ఇదైతే నా పర్సనల్ ఫేవరెట్. చాలా మినిమలిస్టిక్గా ఉంటుంది. చాలా సెలబ్రిటీస్కి, చాలా ఇన్ఫ్లుయెన్సర్కి చూశాను అనమాట ఇలా వేసుకోవడం. నేను చాలా స్టైలిష్ టచ్ యాడ్ చేస్తుంది మీ మొత్తం అవుట్ఫిట్కి. చాలా మినిమలిస్టిక్గా హైలైట్ చేస్తుంది అనమాట అవుట్ఫిట్ని. ఇట్లాంటివి కొన్ని యాక్సెసరీస్ అనుకోండి, చిన్న వాచ్, ఒక చిన్న రింగ్, డిఫరెంట్గా ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ మన గోల్డ్ రింగ్ అనమాట. దీంట్లో ఒక గోల్డ్ రింగ్ కూడా ఇచ్చారు. ఇది అంతగా సూట్ కాకపోవచ్చు కానీ ఇచ్చారు వాళ్ళు మనకు 3 ఆప్షన్స్ కూడా. చూడండి ఇలా ఉందన్నమాట. ఏమన్నా మీరు గోల్డ్ వాచ్ కానీ అట్లా వేసుకుంటే దాని మీద బాగా మ్యాచ్ అవుతుంది. యాక్చువల్లీ నాకైతే పర్సనల్గా ఇది నచ్చిందనమాట. చాలా మంచిగా అఫోర్డబుల్ ప్రైస్లో, సింపుల్, అంత బెస్ట్ క్వాలిటీ అయితే ఏం కాదు కానీ మనం ఎప్పుడైనా యూజ్ చేస్తాము, వాడతాము, ఎప్పుడైనా ఒకేషనల్ యూజ్ చేస్తాము, డెఫినెట్లీ వర్త్ ఇట్ అనొచ్చు. జనరల్గా మెన్స్ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన యాక్సెసరీ అని చెప్పొచ్చు. నేనైతే సెట్ ఆఫ్ 3 తీసుకున్నాను. పర్టికులర్ ఈ ప్యాటర్న్ నాకు పర్సనల్గా నచ్చింది కాబట్టి తీసుకున్నాను. కానీ మీకు ఏది నచ్చుతుందో అది తీసుకోండి. ఇవన్నీ స్టెయిన్లెస్ స్టీల్ రింగ్, అది కూడా నాకు చాలా అఫోర్డబుల్ గా పడ్డట్టుంది. అరౌండ్ 200 ఆ రేంజ్ లో పడ్డట్టుంది. అయితే నాకు దీంట్లో వచ్చేసి 3 కలర్స్ దొరికినాయి అనమాట. బ్లాక్, యాజ్ వెల్ as సిల్వర్, యాజ్ వెల్ as గోల్డ్ అనమాట. నాకు పర్సనల్ గా నచ్చింది వచ్చేసి సిల్వర్ కలరే. చాలా మినిమలిస్టిక్ గా ఉంటుంది, యాజ్ వెల్ as ఉన్నట్టు ఉంటుంది చేతికి. మళ్ళీ ఆ గోల్డ్, ఆ బ్లాక్ కలర్ మళ్ళీ నాకు అంతగా నచ్చలేదు అనమాట. పర్సనల్ గా ఒక రింగ్ అయితే నాకు నచ్చింది. డెఫినెట్లీ దీని క్వాలిటీ కూడా సూపర్ వన్లేమో బాగుంది అనమాట. నాకు నేను సైజ్ అవన్నీ చూడలేదు, డైరెక్ట్ ఆర్డర్ పెట్టేసిన. అయితే ఏదో ఒక వేలకు వచ్చేస్తుంది అనమాట. నాకు అయితే పర్సనల్ గా అన్ని వేలకు వస్తుంది అనమాట ఈ రింగ్. కింద లింక్ ఎలాగో పెడతాను నేను, ఒకసారి డెఫినెట్ ట్రై చేయండి. లేదు ఈ రింగ్ నచ్చకపోతే డిఫరెంట్ రింగ్స్ పైన మీరు ట్రై చేయొచ్చు అనమాట. సింపుల్ గా మినిమలిస్టిక్ ఉన్నా చాలు. అయితే ఇదే అనమాట మన నెక్స్ట్ పార్సల్. అయితే దీంట్లో ఒక సింపుల్ మినిమలిస్టిక్ చైన్ అనమాట. కొంచెం ఫ్లాట్ స్నేక్ చైన్ అంటాం కదా, చాలా ట్రెండ్ అవుతుంది ఈ మధ్యన. మనకు చాలా స్టైలిష్గా ఉంటుంది. చాలా వేసుకున్నప్పుడు కూడా కొంచెం షైన్ అవుతుంటాయి కదా, క్లాసీగా కనిపిస్తాయని ఆర్డర్ పెట్టా. చాలా మినిమలిస్టిక్, చాలా బాగుంది అనమాట. చూడండి దీని మీద ఉన్న ఫినిషింగ్ కానివ్వండి, చాలా బాగుంది యాక్చువల్లీ. అయితే ఒకసారి ట్రై కూడా చేసి చూపిస్తాను. ఇది కూడా మనకు 200 బిలోనే ఉంటుంది. నా పర్సనల్ ఫేవరెట్ అనొచ్చు. చాలా మినిమలిస్టిక్ గా, సింపుల్ గా ఉండే చైన్ అనమాట. దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి చైన్ లో, మీరు చూసి ఉండొచ్చు. ప్యాటర్న్స్ ఉండేసి కానివ్వండి, లేకపోతే లాకెట్స్ ఉన్నవి, ఎలాగో నేను ముందు చూపించాను మీకు. ఈ సింపుల్ నార్మల్ చైన్ అనమాట. అది కూడా వచ్చేసి స్నేక్ చైన్ అంటాం కదా దీన్ని. చాలా ఫ్లాట్ గా, సింపుల్ గా, చాలా గ్లాసీగా, షైనీగా ఉంటది అనమాట. మీరు వేసుకున్నా కానీ కనపడినట్టు ఉంటుంది. సింపుల్ గా, మినిమలిస్టిక్ గా మీ అన్ని అవుట్ ఫిట్ మీద సెట్ అయ్యే చైన్ అనమాట. చూడండి, ఒక నేను బ్యాగీ టీ షర్ట్ మీద వేసుకున్నా బాగుంది, ఒక షర్ట్ మీద వేసుకున్నా బాగుంటది. చాలా సింపుల్ గా, నాకు ఈవెన్ సైజ్ కూడా సరిపోయింది. దీంట్లో చాలా లెన్స్ ఆప్షన్ ఉంటాయి కదా చైన్స్ లో. జనరల్ గా నేను సైజ్ అవంతా చూడలేదు అనమాట, డైరెక్ట్ ఆర్డర్ పెట్టేసిన. పర్ఫెక్ట్ గా ఉందన్నమాట ఈ లెంత్ అయితే. డెఫినెట్లీ ఇది కొంచెం వాడిన తర్వాత బ్లాక్ అవుతుందేమో కానీ ఇప్పుడు అయితే
అయితే దీని మీద స్టెయిన్లెస్ చైన్ అని రాశారు, మరి ఏందో కానీ మీషోలో తీసుకుంటాం కాబట్టి అంత పర్ఫెక్ట్ క్వాలిటీ ఉండకపోవచ్చు. మీరు కావాలి ఎప్పుడైనా ఒకేషనల్లీ వాడతారంటే డెఫినెట్లీ వర్త్ ఇట్. ఎప్పుడైనా ఒకేషనల్ ఉన్నప్పుడు వాడేసి తీసేస్తాం, రోజు ఏం వేసుకోవాలంటే డెఫినెట్లీ వర్త్ ఇట్ అనమాట. గ్లాసెస్ అనుకుంటాను, దీన్ని కూడా నేను అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్నా కానీ చేయలేదు. మరి మీ ముందరే చేద్దాం, అన్ని అన్బాక్సింగ్ చేస్తే బాగుండదు కానీ. ఒక 200 గ్లాసెస్ని కూడా ఇట్లా ప్యాక్ చేసి ఇచ్చారు మీషో వాళ్ళు, మంచిది. ఓహో, దాంట్లో మనకు ఒక ఫైబర్ క్లాత్ కూడా ఇచ్చారు చూడండి. మనకు చాలా అఫోర్డబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీ ఇస్తున్నారు. ఓహో, నెక్స్ట్ లెవెల్ అని వచ్చి చూడండి. ఫస్ట్ ఇంప్రెషన్లో అయితే నాకు నచ్చేసింది అనమాట. చూడండి మ్యాట్ ఫినిష్లో ఎంత సూపర్గా ఉంటుంది అనుకోలేదు క్వాలిటీ. నార్మల్గా ఇంకా 200 పే చేస్తున్నాం, ఏముంటుందో ఏందో అని లైట్ తీసుకున్నా కానీ నెక్స్ట్ లెవెల్ అని వచ్చి ఒకసారి ట్రై చేసి చూపిస్తాను. ఒక 200లో మనకు రోడ్ మీద ఖచ్చితంగా దొరకదు ఈ క్వాలిటీ అయితే. ఇంకా నేను 3 గ్లాసెస్ ఆర్డర్ పెట్టాను అనమాట, చూద్దాం అది కూడా. ఇదైతే సూపర్గా ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్లో నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. అయితే మన దగ్గర మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సింది వచ్చేసి సన్ గ్లాసెస్ అనమాట. కొంచెం ఇవి ప్రొటెక్టెడ్ గ్లాసెస్ కానీ లేకపోతే మనకు సన్ రైజ్ ని ప్రొటెక్ట్ చేసే గ్లాసెస్ కొంచెం స్టైలిష్ గా కూడా ఉంటాయి, యాజ్ వెల్ as మీ ఐస్ ని బయట పోయినప్పుడు కూడా ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట. బ్లాక్ కలర్ లో మ్యాట్ గా సింపుల్ గా ఉంది, కానీ దీనికి నాకు క్లారిటీ అంతగా కనిపిస్తలేదు అనమాట. వేసుకున్న తర్వాత కొంచెం డల్ గా కనిపించింది ఎందుకో, నాకు సైట్ వల్ల నార్మల్ గా అర్థం కాలేదు. కానీ నాకు పర్సనల్ గా దీని డిజైన్ కానివ్వండి చాలా సింప్లిసిటీగా చాలా బాగుంది అనమాట. మ్యాట్ ఫినిష్ లో వస్తుంది. ఈవెన్ నాకు ఎగ్జాక్ట్ గా నా ఫేస్ కూడా సూట్ అయింది అనమాట. ఎందుకంటే సన్ గ్లాసెస్ ప్రాబ్లం ఏంటంటే మీ ఫేస్ తగ్గట్టు ఉండాలన్నమాట. కొంచెం పెద్దగా అయిపోయినా కొంచెం చిన్నగా అయిపోయినా అంతగా సెట్ కావు. ఇది కూడా మనకు అండర్ 150 రూపీస్ వస్తుంది. నాకు పర్సనల్ గా బాగా నచ్చింది. కొంచెం బ్లూ షేడ్ ఉంది, యాజ్ వెల్ as ఆ మ్యాట్ ఫినిష్ ఆ గ్లాస్ మీద సూపర్ ప్రీమియం లుక్ ఇస్తుంది అనమాట మొత్తానికి. అయితే ఇదే అనమాట మన నెక్స్ట్ ప్రోడక్ట్. ఇది కూడా ఒక గ్లాసెస్ అనుకుంటాను. అంటే చాలా మంచి బ్రాండెడ్ గ్లాసెస్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో మనకు కళ్ళకి ఇవి ప్రొటెక్షన్ కానీ ఉంటుంది, సన్ డ్యామేజ్ కాకుండా చూస్తాయి. అట్లాంటివి తీసుకోండి. ఇదే తీసుకోమని కాదు కానీ మనకు కొంచెం ఎప్పుడైనా స్టైలింగ్కి అయితే బాగుంటాయి. కానీ మనకి యువి ప్రొటెక్టెడ్ గ్లాసెస్ తీసుకున్నారనుకోండి, మీకు కళ్ళకు కూడా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు, కాలేజ్ వెళ్తున్నప్పుడు, లేకపోతే బండిలో ట్రావెల్ చేస్తున్నారనుకోండి, అలాంటి టైంలో ఇది యూస్ఫుల్ అవుతాయి అనమాట. ఇది కూడా మంచి ప్యాకేజింగ్లో వచ్చింది మనకు బాక్స్లోనే. చూద్దాం ఇది ఎలా ఉంది క్వాలిటీ. చూడండి, నేను ఆర్డర్ పెట్టింది కూడా కొంచెం డిఫరెంట్గా ఉండే. యాక్చువల్లీ గ్లాసెస్ చూస్తే కొంచెం పిక్లో అయితే డిఫరెంట్గా ఉండే, ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్గా అనిపిస్తుంది. సరే ట్రై చేసి చూద్దాం మన అవుట్ఫిట్ మీద ఎలా ఉంటుంది ఏందనేది మొత్తం మాట్లాడుకుందాం. కానీ బాగానే ఉంది, కానీ క్వాలిటీ అంతా కానీ అసలు అదిరిపోయింది, సూపర్ అనలేదు. డెఫినెట్లీ వర్త్ ఇట్ అనొచ్చు. ఒక 150-200 రూపీస్కి అయితే మనకు డెఫినెట్లీ మంచి క్వాలిటీ ఇస్తున్నారు. యాక్చువల్లీ నేను ఇది బ్లాక్ కలర్లోనే తీసుకున్నాను, ఎందుకో పర్పల్ వచ్చింది నాకు తెలియదు. కానీ ఇది కూడా వచ్చేసి మనకు రేబన్వి క్లబ్ మాస్టర్ ఉంటాయి చూడండి, అలాంటివి ఉంటుందేమో అని ఆర్డర్ పెట్టాను. కానీ కొంచెం ఇది పర్పల్ కలర్లో వచ్చింది. యాజ్ వెల్ as నా ఫేస్ కి కూడా పెద్దగా అనిపించింది, నాకు అనిపిస్తుంది. మరి మీకు వీడియోలో ఎలా అనిపిస్తుందో కమెంట్లో చెప్పండి. నాకు అసలు సెట్ కాలేదనమాట. మీ ఫేస్ సెట్ అవుతుందని డెఫినెట్లీ మంచి గ్లాసెస్ అనమాట. ఇవి కొంచెం డిఫరెంట్ షేప్లో ఉంటాయి, మీ ఫేస్ షేప్ తగ్గట్టు ఉంది, సెట్ అవుతుంది అంటే డెఫినెట్లీ ఇలాంటి సన్ గ్లాసెస్ ట్రై చేయొచ్చు. నాకైతే పర్పల్ కలర్లో వచ్చింది, ఎందుకు నేను బ్లాక్లోనే ఆర్డర్ పెట్టాను. డెఫినెట్లీ మంచి గ్లాసెస్ అనమాట. మొత్తం ప్లాస్టిక్ బిల్డే ఉంది డెఫినెట్లీ, కానీ ఇవి అన్ని ఇవి ప్రొటెక్టెడ్ అవన్నీ ఏముండవు. నార్మల్గా మనకు స్టైల్ కోసం వేసి తీయడానికి అంతే. ఇది కూడా ఒక సన్ గ్లాసెస్ యాక్చువల్లీ. ఒకసారి ట్రై చేద్దామని అన్ని కలర్స్వి కొంచెం డిఫరెంట్గా కనిపించినవి, చాలా మినిమలిస్టిక్గా ఉన్నవి ఆర్డర్ పెట్టాను అనమాట. అయితే చూద్దాం ఇది ఎలా ఉంటుందో. ఫస్ట్ అయితే సూపర్గా ఉండే, సెకండ్ అంతగా నాకు నచ్చలేదు. కానీ ఇది కూడా సేమ్ ప్యాకేజింగ్లోనే ఉంది, కొంచెం డిఫరెంట్. దీనిలో మనకు ఒక థ్యాంక్ యూ కార్డ్ కూడా ఇచ్చారు, ఇంకొక ఫైబర్ క్లాత్. ఓహో, ఇది కొంచెం నేను బ్రౌన్ కలర్లో సెలెక్ట్ చేశాను అనమాట. ఇప్పుడు నా అవుట్ఫిట్కి బాగుంటుంది కదా అని. డెఫినెట్లీ బాగానే ఉన్నాయి చూడడానికి అయితే. ఫస్ట్ ఇంప్రెషన్లో ఒకసారి ట్రై కూడా చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది క్వాలిటీ ఏందని చూద్దాం. చూడండి, ఇక్కడ డ్యామేజ్ ఉంది. అదే కొంచెం మీషోలో ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి ఇబ్బంది. మనకు ఇది కూడా ఒక 200-250 రేంజ్లో దొరికింది. ఇక్కడ ఒకసారి స్క్రీన్ షాట్ కూడా అటాచ్ చేసేస్తాను. ఇది కూడా సేమ్ అలానే ఉంది అనమాట. మనకు రేబన్వి క్లబ్ మాస్టర్ ఉంటాయి చూడండి, సేమ్ అలాంటిదే, కానీ బ్రౌన్ కలర్లో ఉందన్నమాట. ఇది కూడా నేను 200 రూపీస్ రేంజ్ లోనే తీసుకున్నాను. బ్రౌన్ కలర్ కూడా కొంచెం రిచ్ లుక్ ఇస్తాయి అనమాట. అందుకోసం ఈ సన్ గ్లాసెస్ కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను, ఎందుకంటే కొంచెం డిఫరెంట్ గా వర్సటైల్ గా ఉంటుంది. ఈ కలర్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. కానీ నాకు పర్సనల్ బాగా నచ్చింది. మొత్తం ప్లాస్టిక్ బిల్డే అనొచ్చు, ఇవి ప్రొటెక్టెడ్ ఏమి ఉండవు. అన్ని కొంచెం స్టైల్ కోసం వాడాలి, తీయాలి, మన ఫొటోస్ కోసం తీసుకోవడానికి ఉంటే బాగుంటుంది అని కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, మనకు 1000 రూపీస్లో మనకి ఇవి ప్రొటెక్టెడ్ గ్లాసెస్ కూడా దొరుకుతాయి. అలా తీసుకుంటే చాలా మంచిది. కొంచెం స్టైల్ కోసం కావాలంటే డెఫినెట్లీ మీ బడ్జెట్ కొంచెం టైట్ ఉంది, మీరు కాలేజ్ స్టూడెంట్, అఫోర్డ్ చేయలేరు అంత కాస్ట్లీ అంటే డెఫినెట్లీ ఫస్ట్ టైం యూజర్ లేకపోతే ట్రై చేయాలి ఇలాంటి షేప్లో ఉన్న సన్ గ్లాసెస్ అని డెఫినెట్లీ వర్త్ ఇట్ అనొచ్చు. సూపర్ అనమాట. క్వాలిటీ అయితే ఆ బడ్జెట్ రేంజ్లో అయితే సూపర్ ఉంది. అయితే ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. అయితే దీన్ని కూడా నేను అన్బాక్సింగ్ చేశాను కొంచెం ఆగకుండా. సరే మీకోసం మళ్ళీ ప్యాక్ చేసి అన్బాక్స్ చేస్తున్నాను అనమాట. ఇది ఒక కడ అనుకుంటాను. మనకు ఇంతకుముందు లెదర్ బ్రాస్లెట్ చూపించాను మీకు కొన్ని, కొంచెం సింపుల్గా మినిమలిస్టిక్గా ఉంటుంది కదా, ఒక కడ కూడా ఆర్డర్ పెట్టాను అనమాట.
చాలా సింపుల్గా మినిమలిస్టిక్గా ఉంటుంది. ఇంకా మీరు ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో, ఈవెన్ మీషోలో పోతే చాలా వెరైటీ ఉన్న కడాస్ ఉన్నాయి. మనకు చాలా మినిమలిస్టిక్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి యాజ్ వెల్ as అని ఈ కడా సెలెక్ట్ చేశాను అనమాట. దీనిపైన ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా మినిమలిస్టిక్గా ఉంది. ఇది మనకు ఓపెన్ ఉంటుంది, కొంచెం లాగితే ఓపెన్, కొంచెం లూజ్ అయింది చూడండి. ఇలా సింపుల్గా మినిమలిస్టిక్గా ఉంటుంది అనమాట, ఎలిగెంట్గా ఉంటుంది అనమాట. అంత హడావిడి కాకుండా మనకు రౌండ్ కడాస్ అయితే మీరు చూసుంటారు, అది నార్మల్గానే ఉంటాయి కాబట్టి కొంచెం స్టైలిష్గా ఉంటుంది యాజ్ వెల్ as మనకు డిఫరెంట్గా ఉంటుంది. ఇట్లా చూడండి, నార్మల్గా చాలా మంది ట్రై చేస్తుంటారు కదా Pinterestలో కానీ ఇండియాలో కానీ, అయితే అందుకోసం అలా తీసుకున్నాను అనమాట. విడిగా వాడచ్చు, లేకపోతే ఇలాంటి వాచెస్తో ఒకసారి పేరప్ చేసి వాడినా కానీ బాగుంటుంది అనమాట. కడియము జనరల్గా నార్మల్ మన ట్రెడిషనల్ కడియం కాకుండా కొంచెం స్టైలిష్గా ఫ్యాన్సీగా ఉంటుందని ఈ పర్టికులర్ కడా నేను సెలెక్ట్ చేశాను అనమాట. దీంట్లో కడాలో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకు, డిఫరెంట్ షేప్స్లో వస్తున్నాయి, డిఫరెంట్ ప్యాటర్న్స్లో వస్తున్నాయి. నాకు పర్సనల్గా చాలా మినిమలిస్టిక్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, ఎస్థెటిక్గా కూడా ఉంటుందని ఈ పర్టికులర్ కడా నేను సెలెక్ట్ చేశాను. ఇది అండర్ 200-250 రూపీస్ ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. మొత్తానికి మనకు ఆ రస్ట్ గిస్ట్ పడకుండా సింపుల్ గా సాలిడ్ గా ఉంది. యాక్చువల్లీ నాకు పర్సనల్ గా బాగా నచ్చింది. నా హ్యాండ్ కూడా ఎగ్జాక్ట్ గా సరిపోయింది. అయితే నాకు పర్సనల్ గా కొంచెం ఆ స్టెయిన్లెస్ స్టీల్ గానీ కొంచెం రగడ్ లుక్ ఇస్తుందని ఈ పర్టికులర్ కలర్ లోనే సెలెక్ట్ చేశాను. గోల్డ్ లో కూడా కొంతమంది ట్రై చేయొచ్చు, కొంతమంది రోజ్ గోల్డ్ లో కూడా ట్రై చేయొచ్చు, ఈవెన్ కొంతమంది బ్లాక్ లో కూడా ట్రై చేస్తారు అనమాట, బ్లాక్ మెటల్ లో. అయితే డెఫినెట్లీ వర్త్ ఇట్ అనొచ్చు. 200-300 రూపీస్ లో ఒక మంచి పీస్ అనమాట. నేను చాలా సార్లు వేసుకున్నాను, చాలా మంది నాకు అడిగారు ఎక్కడ తీసుకున్నారు ఏందనేది. మన చేతికి ఏదో ఉన్నట్టు ఉంటుంది, చాలా మందికి వాచెస్ వేసుకోవడం అలవాటు ఉంటుంది కాబట్టి ఇలాంటి ఒక కడియం మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఈ అన్ని చిన్న చిన్న యాక్సెసరీస్ ఏంటంటే మీ టోటల్ అవుట్ఫిట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్తాయి కాబట్టి ఈ వీడియో చేయడం కారణం అనమాట. ఇలాంటి సూపర్ క్వాలిటీ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పుడు దాకా బై.